లాస్ట్ వీడియోలో బాడీ పార్ట్ షోల్డర్స్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం బాటమ్ ఎలా కట్ చేసుకోవాలన్నది చూద్దాము. ముందుగా నేను లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. ఈ కటింగ్ అన్నది నేను లాస్ట్ వీడియోస్లో పెద్దవాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలో చూపించాను. సేమ్ అదే మెజర్మెంట్. హాఫ్ సర్కిల్కి అయితే వేస్ట్ లూజ్ బై 6.28, ఫుల్ సర్కిల్ అయితే వేస్ట్ ఇంటూ 2 బై 6.28 అలా కట్ చేసుకోవాలి. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా 2 ఇంచెస్ 2 or 3 ఇంచెస్ తగ్గించి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 28 ఇంచెస్ పెట్టుకున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్. వేస్ట్ రౌండ్ వచ్చేసి 11 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక నేను 2 మీటర్స్ తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం అతుకులు వచ్చాయి. అదే 3 మీటర్స్ అయితే అతుకులు రావు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను 2 లేయర్స్లా కట్ పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి 17 ఇంచెస్, సెకండ్ లేయర్ వచ్చేసి 10 ఇంచెస్ 2 స్ట్రిప్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ లేయర్కి రఫల్స్ అన్నవి తక్కువ వస్తాయి, సెకండ్ లేయర్కి రఫల్స్ ఎక్కువ వస్తాయి. సో ఫస్ట్ లేయర్కి డబల్ తీసుకోవాలి సెకండ్ లేయర్. ఇప్పుడు మొత్తం మనం 3 లేయర్స్కి కిందకి 2 లేయర్స్ తీసుకున్నాం కదా, ఆ రెండిట్లకి మనం 2 సైడ్స్ పీకో అన్నది చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ లేయర్కి మాత్రం ఓన్లీ పై సైడే పీకో చేసుకోవాలి. ఎందుకంటే మనం రివర్స్ ప్లీటెడ్ పెట్టుకుంటున్నాం కాబట్టి పై సైడ్ పీకో చేసుకోవాలి. కింద సైడ్ నార్మల్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ తోటి. ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్కి పైన చేసుకున్నాం కదా, పీకో చేసుకున్నాం కదా, అటు సైడ్ నుంచి రఫల్స్ పెట్టుకొని మెల్లగా రావాలి. చూసారు కదా ఎలా పెట్టుకున్నానో. ఇలాగే కింద లేయర్స్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు కింద లేయర్కి పెట్టుకున్నాక మనం ఫస్ట్ లేయర్కి కింద నార్మల్ స్టిచ్ చేసుకున్నాం కదా, అక్కడ మనం అటాచ్ చేసుకోవాలి పైకి రఫల్స్ వచ్చేలాగా. ఇప్పుడు మనం బాడీకి ఫస్ట్ లైనింగ్ పార్ట్ అనేది అటాచ్ చేసేసుకుందాం. బాడీ రైట్ సైడ్ పైకి పెట్టుకొని లైనింగ్ రైట్ సైడ్ బాడీకి లైనింగ్ ఫేస్ అయ్యేలాగా పెట్టుకోవాలి. నేను చెప్పే మెథడ్లో కుట్టుకుంటే మనకి ఖర్చులు అన్నవి లోపలికి వెళ్ళిపోతాయి. సో దట్ బేబీ పిల్లలకి అన్నది ఇరిటేషన్గా ఉండదు వేసుకున్నా సరే. అలాగే పైన మెయిన్ క్లాత్ వచ్చేసి రఫల్స్ పైకి వచ్చేలాగా బాడీకి పైనుంచి అటాచ్ చేసుకోవాలి. మనం రివర్స్ ప్లేటెడ్స్ పెట్టుకున్నాం కాబట్టి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలాగే ఫ్రంట్ బ్యాక్ మనం అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోస్లో సైడ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలన్నది చూపిస్తాను.